గురువు అంటే ఇలా ఉండాలి, క్రీడాకారుడంటే ఇలా ఉండాలి, మార్గదర్శి అంటే ఇలా ఉండాలి, మార్గగామి అంటే ఇలా ఉండాలి, దిశానిర్దేశం చేసేవారు ఇలా ఉండాలి అన్నదానికి నిదర్శనంగా ఉండేటువంటి మూర్తిమత్వంతో ఎంతో పొలైట్ గా హంబుల్ గా ఉండేటువంటి క్రీడాకారులు మన పుల్లెల గోపీచంద్ గారు. గతంలో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న తెలుగు జాతి ముద్దు బిడ్డడు పుల్లెల గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన అనితర సాధ్యమైనటువంటి విజయాన్ని తమ శిష్యురాల ద్వారా అందుకున్నటువంటి సందర్భంలో రియో ఒలింపిక్స్ లో మన భారత పతాకాన్ని రెపరెపలాడించినందుకు ఆత్మీయంగా పవిత్రమైనటువంటి భావనతోటి వారికి శుభకామనలు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 50 లక్షల రూపాయల మొత్తాన్ని చెక్కు రూపేణ వారికి అందజేస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక పవిత్ర కార్యక్రమంగా మీ అందరికీ మనవి చేస్తూ, అలాగే ఒక అద్భుతమైనటువంటి జ్ఞాపికను మలచి కలకాలం వారికి గుర్తుండిపోయే రీతిలో ఎప్పుడో వారు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సాధించినప్పుడే ముఖ్యమంత్రి గారు లాల్ బహదూర్ స్టేడియంలో అద్వితీయమైనటువంటి సన్మానం చేశారు. మనందరం దానికి ప్రత్యక్షంగా సాక్షులుగా నిలిచాం. ఇప్పుడు అమ్మవారి దేవస్థానం నుంచి పంపించినటువంటి అంగవస్త్రాన్ని వారికి బహుకరిస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారి ప్రసాదాన్ని వారికి అందజేస్తూ ఉన్నారు శ్రీమతి నారా భువనేశ్వరి.